హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతం వచ్చేసి బాలమల్లపల్లి దగ్గర ఉన్న చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉన్నాము. అయితే మనకు చాలా డౌట్స్ ఏంది అని అంటే, అందరికి ఉన్న డౌట్లు ఏంది అని అంటే, ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు రైల్వే ట్రాక్ కంప్లీట్ అయింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది అనేది చాలామంది మైండ్లో తెలుస్తున్న విషయం ఇది. అయితే ఇప్పటివరకు మనకు క్లారిటీగా వినండి. ఇప్పటి వరకు మనకు సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి గాజుల మాచపూర్ చెరువు వరకు 9 కిలోమీటర్స్ స్టాక్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మన గాజుల మాచపూర్ చెరువు వరకు 9 కిలోమీటర్స్ స్టాక్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ వచ్చేసి గాజుల మాచపూర్ చెరువు నుండి జక్కపూర్ కప్పలకుంట వరకు మనకు లెవెలింగ్ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే లెవెలింగ్ నడుస్తుంది. ట్రాక్ వర్క్ అయితే నడవట్లేదు అక్కడ. అయితే ట్రాక్ వర్క్ నడవట్లేదు. నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో 2 మంత్స్లో అది స్టార్ట్ చేస్తారు కావచ్చు ట్రాక్ అనేది, లేకుంటే ముందే స్టార్ట్ చేస్తుండొచ్చు. ఓకే, మనకు అక్కడి నుండి ఏది గాజుల మాచపూర్ చెరువు నుండి మన జక్కపూర్ కప్పలకుంట వరకు 7.5 కిలోమీటర్స్ ఇంకా ట్రాక్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. ఓకే, ఇది ఒకటి క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఒకటి ఏంది అని అంటే, జక్కాపూర్ కప్పలకుంట నుండి ప్రస్తుతం వచ్చేసి మనము నర్సింహులపల్లి దాటిన తర్వాత అండ్ బాలమల్లుపల్లికి అండ్ నర్సింహులపల్లికి మధ్యలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ వరకు మనకు 7.2 కిలోమీటర్స్ ట్రాక్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు 7.2 కిలోమీటర్స్ ట్రాక్ వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మనకు 16.2 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్ అయింది. ఏది మన నర్సింహులపల్లికి అండ్ బాలమల్లుపల్లికి మధ్యలో ఉన్న ట్రాక్ వరకు, లైన్ వరకు. ఓకే, ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీకు. అంటే మధ్యలో పెండింగ్ ఎంత ఉంది అని అంటే 7.5 కిలోమీటర్స్ మధ్యలో పెండింగ్ ఉంది. ఏది మన గాజుల మాచాపూర్ నుండి జక్కపూర్ కప్పలకుంట వరకు. ఓకే, అక్కడ నుండి జక్కపూర్ కప్పలకుంట నుండి ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వరకు 7.2 కిలోమీటర్స్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి మనకు 7 ఏప్రిల్ 2026. ఓకేనా, ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇట్లే అప్డేట్స్ ఇస్తూనే ఉంటా, మీరు ఇట్లే చూస్తూ ఉండండి. ఓకే, అందరికీ బాయ్.